ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వసించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చారిత్రక పౌరాణిక మూలాల గురించి మూలాధారాలు ఏం చెబుతున్నాయో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదండి, ఒక ప్రాణమున్న దైవం కదలని శిలగా ఎలా మారిపోయారనే దాని వెనుకున్న ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ మూలాధారాలు లేవనెత్తుతున్న అసలైన మరియు అతిపెద్ద ప్రశ్న ఇక్కడ ఉంది. సృష్టిని నడిపించే ఒక చైతన్యవంతమైన శక్తి ఎలాంటి కదలిక లేని ఒక రాతి విగ్రహంగా ఎందుకు మారుతుంది? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహం వెనుక జరిగిన నాటకీయమైన మార్పు అంతా కూడా ఈ ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది. సరే, దీని గురించి లోతుగా తెలుసుకుందాం. మన మూలాధారాల ప్రకారం ఆ గర్భగుడిలో మనం చూస్తున్నది కేవలం సాధారణ విగ్రహం కాదట. దాన్ని అర్చావతారం అంటారు. అంటే ఇతర దశావతారాల్లాగా తమ పని పూర్తి కాగానే వెళ్ళిపోయే అవతారం కాదు. ఈ కలియుగంలో సామాన్య మనుషులను కష్టాల నుండి కాపాడటం కోసం ఒక సజీవమైన దైవం స్వయంగా రాతి విగ్రహం రూపంలో ఉండిపోయిన అవతారం అని ఈ కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ కథ అసలు ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఇదంతా ఒక మహర్షి అహంకారం వల్ల జరిగిన పరిణామం అని పురాణాలు వివరిస్తున్నాయి. ఒకసారి కాలక్రమాన్ని గమనిస్తే భృగు మహర్షి కోపంతో విష్ణువు వక్షస్థలంపై తన్నడం, అది చూసి తీవ్ర అవమానంతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. సిరి సంపదలకు ప్రతీక అయిన లక్ష్మీదేవి వెళ్ళిపోగానే సంపదంతా కోల్పోయిన విష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూమిపైకి వస్తారు. అలా వచ్చి చివరకు శేషాచలం అడవుల్లో ఒక చీమల పుట్టలో ఆయన ఆశ్రయం పొందాడని ఈ కథనాలు వివరిస్తున్నాయి. ఇక అక్కడ్నుంచి భౌతికంగా ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఆ చీమల పుట్ట, గొడ్డలి దెబ్బ గురించిన వివరాల్లోకి వెళ్దాం. వైకుంఠం నుంచి భూమికి వచ్చిన తర్వాత ఆ దైవం ఎదుర్కొన్న తీవ్రమైన సంఘటనల క్రమం ఇదే. ఆహారం లేకుండా ఆ పుట్టలో ఉన్న విష్ణువుకు ఒక ఆవు ప్రతిరోజు పాలిస్తూ ఉండేదట. అది గమనించి కోపంతో ఊగిపోయిన ఆవుల కాపరి ఒక్కసారిగా ఆ ఆవుపైకి గొడ్డలి విసురుతాడు. అప్పుడు ఆ మూగజీవిని కాపాడటం కోసం సాక్షాత్తు దేవుడే అడ్డుపడి ఆ గొడ్డలి దెబ్బను తన తలపై భరిస్తాడు. ఈ త్యాగం ఆ పౌరాణిక దైవాన్ని ఒక భౌతికమైన గాయానికి గురిచేసిందని ఈ మూలాలు చెబుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆనాటి పౌరాణిక గాయానికి ఈనాటికి మనం గుడిలో ఆచరిస్తున్న పరిష్కారానికి మధ్య ఉన్న సంబంధం. ఆ గొడ్డలి దెబ్బ తగిలినప్పటినుంచి విగ్రహం గడ్డం కింద ఏర్పడిన ఆ పచ్చి గాయానికి రోజూ పచ్చకర్పూరం పూయడం, అలాగే తలనొప్పి రాకుండా నుదుటిపై దట్టంగా కస్తూరినామం పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని ఈ ఆధారాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. ఈ గాయం సంగతి పక్కన పెడితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన మరో కీలకమైన ఘట్టం ఆకాశపు అప్పు. ఒకవైపు చూస్తే ఒక రాకుమారితో వివాహం, మరోవైపు చూస్తే ప్రపంచాన్ని మార్చేసేంత అతిపెద్ద ఆర్థిక భారం. అసలు ఈ రెండు ఎలా ముడిపడి ఉన్నాయో ఇక్కడ గమనిద్దాం. రెండు వేర్వేరు యుగాలకు చెందిన పురాణాలు ఎలా కలుస్తున్నాయో చూడండి. త్రేతాయుగంలో రామాయణ కాలం నాటి వేదవతికి మరుసటి యుగంలో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని శ్రీరాముడు ఇచ్చిన మాట కలియుగంలో పద్మావతి శ్రీనివాసుల రూపంలో వాస్తవ రూపం దాల్చిందని ఈ కథనం వివరిస్తోంది. ఆ రాజకుమారితో జరిగిన వివాహమే తదుపరి పరిణామాలకు దారితీసింది. ఆ వివాహం కారణంగానే ఒక నాటకీయమైన పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, దేవుడే తన సొంత పెళ్లి కోసం కుబేరుడి దగ్గర అప్పు చేయాల్సి రావడం. ఈ మూలాధారాలు చెబుతున్నట్లుగా ఒక రావి చెట్టు కింద రాసిచ్చున్న ఈ ప్రమాణపత్రం చూడండి. నా భక్తులు ఇచ్చే కానుకల ద్వారా వడ్డీ తీరుస్తాను అని అందులో ఉంది. అంటే ఈ రోజుకి తిరుమల హుండీలో సమర్పించే ప్రతి కానుక ఆనాటి అప్పుకు కడుతున్న వడ్డీకి ఆధారమే అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భావోద్వేగ భరితమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే ఆ దైవం రాతి విగ్రహంగా మారడం. ఈ సంఘటనల క్రమం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. పద్మావతితో వివాహం జరిగిన విషయం తెలిసి లక్ష్మీదేవి వైకుంఠం నుంచి తీవ్ర కోపంతో శేషాచలం వస్తారు. అప్పుడు శ్రీనివాసుడి కోసం ఇద్దరు దేవేరుల మధ్య పెద్ద ఘర్షణ జరుగుతోంది. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు పద్మావతి. ఈ మానవ మాతృల ఘర్షణను చూసి తట్టుకోలేకపోయిన ఆ దైవం ఎటూ తేల్చుకోలేక మౌనంగా వెనక్కెడుగులేస్తూ అలా కళ్ళు మూసుకుని ఒక నల్లటి రాతి శిలగా, అంటే సాలగ్రామ శిలగా మారిపోయారని ఈ పురాణాలు వివరిస్తున్నాయి. ఆ మహాసంఘర్షణ ముగిసిన తీరును మనం ఇప్పటికీ ఆ విగ్రహం రూపంలో స్పష్టంగా చూడవచ్చు. ప్రాణమున్న దైవం అలా కదలని శిలగా మారిపోయిన తీరును చూసి చలించిపోయిన ఇద్దరు అమ్మవార్లు ఆయనను వదిలి వెళ్లలేక ఆయన వక్షస్థలంపైనే శాశ్వతంగా నిలిచిపోయారట. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున పద్మావతి ఆ విగ్రహంపై కొలువై ఉండటం వెనుక ఉన్న చరిత్ర ఇదే. ఈ ప్రాచీన పురాణాల నుంచి కొద్దిగా ముందుకు, అంటే క్రీస్తు శకం 1500 కాలంలోకి వెళ్దాం. ఈ కాలంలో కదలని శిలగా ఉన్న ఆ దైవాన్ని తన అపారమైన భక్తితో కదిలించిన ఒక చారిత్రక భక్తుడి కథ ఇది. రాజస్థాన్ నుంచి వచ్చిన బాలాజీ అనే భక్తుడు
ప్రతిరోజు రాత్రి విగ్రహం నుంచి బయటకు వచ్చి దేవుడు స్వయంగా ఈ భక్తుడితో పాచికలు ఆడేవాడని ఆధారాలు చెబుతున్నాయి. అయితే ఆయనపై రాజు దొంగతనం ఆరోపణ చేసి ఒక గదిలో చెరుకు గడలతో బంధిస్తే దేవుడే స్వయంగా ఒక తెల్లటి ఏనుగు, అంటే హిందీలో హాథీ అంటారు కదా, ఆ రూపంలో వచ్చి చెరుకు తిని తన భక్తుణ్ణి కాపాడటం ద్వారా ఆయన హతీరాం బాలాజీగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈనాటికి ఆ గర్భగుడిలో కొనసాగుతున్న కొన్ని అంతు చిక్కని రహస్యాలు. ఇప్పటివరకు మనం చరిత్ర, పురాణాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఆధునిక సైన్సు కూడా అర్థం కాని అద్భుతమైన భౌతిక రహస్యాల్లోకి అడుగు పెడుతున్నాం. ఈ సంఖ్య చూడండి, 110 డిగ్రీల ఫారెన్హీట్. ఆ తిరుమల కొండలపై వాతావరణం ఎంత చల్లగా ఉన్నా సరే, గుడిలో ఏసీలు నడుస్తున్నా సరే, ఆ గర్భగుడిలోని విగ్రహం ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద స్థిరంగా ఉంటుందని నివేదించబడింది. ఒక రాతి విగ్రహానికి ఇంత ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటం సామాన్యమైన విషయం కాదు కదా. అలాగే ఆ విగ్రహం భౌతికంగా ప్రాణంతో ఉందనడానికి మూలాధారాలు ప్రస్తావిస్తున్న మరో అద్భుతమైన వింత ఇది. ప్రతి గురువారం ఆ రాతి విగ్రహానికి నిజంగానే చెమట బిందువులు పడతాయని, వాటిని పూజారులు ఎంతో జాగ్రత్తగా పట్టు వస్త్రంతో తులుస్తారని ఈ మూలాలు తటస్థంగా వివరిస్తున్నాయి. ఏ మాత్రం జీవం లేని ఒక రాయికి చెమట పట్టడం అనేది ఆధునిక విజ్ఞాన శాస్త్ర అంచనాలను పూర్తిగా సవాలు చేసే అంశం. ఇక్కడ మరో అద్భుతమైన పోలికను గమనిద్దాం. రసాయన శాస్త్రం ప్రకారం చూస్తే, ఒక సాధారణ రాతికి మనం పచ్చకర్పూరం రాస్తే దానిలోని రసాయన చర్యల వల్ల ఆ రాయి కొద్ది రోజుల్లోనే పగుళ్ళిస్తుంది. కానీ తిరుమల విగ్రహానికి 100 ఏళ్లుగా రోజూ దట్టంగా పచ్చకర్పూరాన్ని పూస్తున్నా ఇప్పటికీ దానిపై ఒక్క చిన్న గీత కూడా పడకుండా, చెక్కు చెదరకుండా ఉండటం నిజంగానే ఆశ్చర్యకరం. ఇక ధ్వని విషయానికొస్తే, బయట వేలాది మంది భక్తులతో ఎంత శబ్దం ఉన్నా సరే, ఆ విగ్రహం వీపు వెనక భాగంలో చెవి పెట్టి వింటే అచ్చం సముద్రపు కెరటాలు ఎగిసిపడుతున్న ఘోష వినిపిస్తుందట. పురాణాల ప్రకారం విష్ణువు అసలు నివాసమైన క్షీరసాగరానికి, అంటే పాల సముద్రానికి ఈ శబ్దం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందని ఈ మూలాధారాలు చెబుతున్నాయి. ఈ అంతుచిక్కని వింతల జాబితా ఇక్కడితో ఆగిపోలేదు. కేవలం స్వామివారి పూల కోసమే అంకితమై ఆధునిక మ్యాప్లలో కూడా ఎక్కడా కనిపించని ఒక రహస్య గ్రామం 22 కిలోమీటర్ల దూరంలో ఉందట. ఆ గుడిలో వాడిన పూలను విగ్రహం వెనుక ఉన్న ఎవరికీ కనిపించని ఒక నీటి ప్రవాహంలో వేస్తే ఆ పూలు ఏకంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తిలో బయటకు రావడం. ఇక రాత్రి గర్భగుడికి అన్ని తాళాలు వేసి పెట్టిన నీరు ఉదయానికి సగం ఖాళీ అయిపోవడం, ఇవన్నీ వివరించలేని ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మన కళ్ల ముందుంచుతున్నాయి. ఈ సుదీర్ఘమైన ప్రయాణం చివర్లో ఈ మూలాధారాలు మన ముందుంచుతున్న అత్యంత బలమైన ప్రశ్న ఇది. ప్రాచీన పౌరాణిక గాథలు ఈనాటికి ఆ గర్భగుడిలో సజీవంగా కనిపిస్తున్న అద్భుతాలతో ఇంతలా పెనవేసుకుపోయి ఉన్నప్పుడు, ఎక్కడా పురాణాలు ముగుస్తాయి, ఎక్కడ వాస్తవం మొదలవుతుంది? విశ్వాసం, త్యాగం మరియు ఈ అనంతమైన విశ్వపు రహస్యాల ముందు ఈ ప్రశ్నకు సమాధానం మనకు మనమే వెతుక్కోవాలి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.